హలో అండి. హాయ్ అండి. 40 ఏళ్ల రాజకీయ జీవితం. ఆయనకి ఎంతో అనుభవం. ఆ అనుభవంతోనే మనం చాలా అభివృద్ధి అయితే చూసాం ఆయన నుంచి. అది ఆయన ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారి గురించే. ఆయన్ని పట్టుకొని, ఇంత అనుభవం ఉన్న వ్యక్తిని పట్టుకొని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వైసీపీ నాయకులు ముసలోడని ఆయన గురించి చాలా విమర్శలు అయితే చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఒకటి, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు ఏమీ చేసింది ఏమీ లేక, చెప్పుకునే దానికి ఏమీ లేక చంద్రబాబు నాయుడు గారు వయసు పైన పడ్డారు. నిజంగా పాలకులు అనే వాళ్ళు చేసిన పనుల గురించి మాట్లాడాలి, వాళ్ళు చేసిన వ్యవహారాల గురించి మాట్లాడాలి, వాళ్ళు ఏం చేస్తారో చెప్పుకోవాలి. అవి ఏవి లేవు గనుక వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యక్తిగత దూషణలు, బూతులు మాట్లాడాలు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులను ఆరోపణలు చేయడాలు ఇలాంటివి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమీ అనలేక ఆయన అవినీతి చేశాడు అనలేరు, ఎందుకంటే ఆయన కడిగిన ముత్యంలో బయటకు వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే అనేక విషయాల్లో ఇంక ఏ విధంగా ఆయన్ని విమర్శించలేరు. అందుకని వయసును పట్టుకొని ఈ విధంగా అంటున్నారు. అనుభవం ముఖ్యం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుర్రోడని అధికారం ఇచ్చారు, ఏం చేశాడు? ఈరోజు ప్రజలకు మంచి చేయకపోగా ప్రజలను మోసం చేశాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాబినెట్లో ఉండే ఒక్క మంత్రి అయినా వాళ్ళ పరిపాలన గురించి, వాళ్ళ శాఖ గురించి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా? లేదు. వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది అది అని చెప్పి బూతులు తిట్టడం, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం. అది తప్పితే ఏం చేశారు వీళ్ళు? నేను సూటిగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో దాదాపు 20 మంత్రులకు పైగా ఉన్నారు కదా, ఒక్క మంత్రి అన్న ఈరోజు ఇది చేశాడా? మీరు ఒకటి ఆలోచించండి. ఈరోజు ఒక్కొక్కరి శాఖలు నేను చెప్తూ వస్తూ ఉంటాను. వాళ్ళు ఏ రోజున నా శాఖ గురించి ప్రెస్ మీట్ పెట్టుంటే చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, జనరల్ అండ్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ నాట్ అలొకేటెడ్ టు ఎనీ మినిస్టర్. అతను అన్ని శాఖలకి, మినిస్టర్లు లేని శాఖలకన్నిటికీ ఆయనే మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి. ఈయన ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టాడు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా? ఢిల్లీకి వెళ్ళి వచ్చినప్పుడు కానీ, ఇక పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కానీ, అదేవిధంగా పక్క దేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు మేము ఈ పరిశ్రమలు తీసుకొని వచ్చామని ఒక్క రోజైనా ప్రెస్ మీట్ పెట్టాడా? లేదు. సభల్లో మాట్లాడుతూ, చిన్నపిల్లలు ఉండే సభల్లో పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అంటాడు, చంద్రబాబు నాయుడు వయసు గురించి వీటి గురించి మాట్లాడడం తప్పితే, ఈనాడు రామోజీరావు వీళ్ళ గురించి మాట్లాడడం తప్పితే ఏమన్నా చేశాడా? రాజన్న దొర గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్. కనీసం ఈయన ఒక మినిస్టర్ ఉన్నాడని కూడా బహుశా ఎవరికి తెలియదేమో. రాజన్న దొర గారు ట్రైబల్ వెల్ఫేర్. ఈరోజు గిరిజనులపైన అనేక దాడులు జరుగుతుంటే కనీసం స్పందించలేదు ఈ మంత్రి. అదేవిధంగా నారాయణ స్వామి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఎక్సైజ్ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్. ఈరోజు ఎక్సైజ్ శాఖ గురించి ఒక్కసారన్న ప్రెస్ మీట్ పెట్టాడా ఈ నారాయణ స్వామి గారు? చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడానికి, శాసనసభలో బూతులు తిట్టడానికి తప్పితే ఒక్క రోజన్న ఎక్సైజ్ శాఖ గురించి నారాయణ స్వామి గారు ప్రెస్ మీట్ పెట్టారా? ముత్యాల నాయుడు గారు, ఈయన వచ్చి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యాస్కమ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఏ రోజన్నా పంచాయతీరాజ్ గురించి కానీ, రూరల్ డెవలప్మెంట్ గురించి కానీ ఒక్క రోజన్నా మాట్లాడా? ఈయన ఒక మంత్రి ఉన్నాడని కూడా ఎవరికీ రాష్ట్రంలో ప్రజలకు తెలియదు. ఇంకొక ఆయన అమ్జద్ బాషా, ఈయన వచ్చి మైనారిటీ వెల్ఫేర్. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది మైనారిటీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు మైనారిటీలకు ఇచ్చే రంజాన్ తోఫా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. దాని గురించి నువ్వు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించావా? కనీసం ఒక్క మైనారిటీ పైన దాడి జరిగినప్పుడు నువ్వు స్పందించావా? లేదు. అది నీ చరిత్ర. ఈ అమ్జద్ బాషా అనే వ్యక్తి. ఇంకొకటి కొట్టు సత్యనారాయణ, ఈయన కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఎండోన్మెంట్స్, దేవాదాయ శాఖ. ఈరోజు దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉంటే కనీసం స్పందించిన వ్యక్తి ఈ కొట్టు సత్యనారాయణ. ఇంకోటి ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్. ఈయన అసలు మంత్రి ఉన్నాడని కూడా తెలియదు. బహుశా ఈరోజు రాష్ట్రంలో భూదందా ఏ విధంగా జరుగుతూ ఉందో తెలుసు. ఒక్కసారన్నా మాట్లాడా? లేదు. ఆర్కే రోజా, ఈయన గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన బూతులు ఎక్కువ, పని తక్కువ. ఈయన వచ్చి టూరిజం కల్చర్. ఒక్కరోజు కూడా ఆమె టూరిజం గురించి ఆమె చూసుకుంటాం తప్పితే ఇంకొక దాని గురించి ఏ రోజు దాడి శెట్టి రామలింగేశ్వరరావు, ఈయన రోడ్స్ అండ్ బిల్డింగ్, రోడ్డు భవనాల శాఖ మంత్రి అంట. ఈయన అసలు ఒక మంత్రి ఉన్నాడనేది కూడా బహుశా ఎవరికి తెలియదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఒక్కటంటే ఒక్కటి చేయలేని వ్యక్తి. గుడివాడ అమర్నాథ్, ఇండస్ట్రియల్ అండ్ కామర్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్టర్. ఈ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఐటీ పరిశ్రమల గురించి అడిగితే కోడు గుడ్డు అని మాట్లాడతాడు తప్పితే ఏ రోజన్నా తన శాఖ గురించి మాట్లాడా? కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్. ఏ రోజన్నా ఇతను పౌర సరఫరాల శాఖ గురించి ప్రెస్ మీట్లు పెట్టాడా? లేదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఫినాన్స్ అండ్ ప్లానింగ్, లెజిస్లేటివ్ అఫైర్స్. ఏదో కొద్దో గొప్ప ఏదన్నా మంత్రిత్వ శాఖకు న్యాయం చేస్తున్నాడంటే ఈ బుగ్గన రాజేంద్రనాథ్ చేసి ఉండొచ్చు. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం తప్పులు లెక్కలు చెబుతూ ఈ విధంగా ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పురోగతి సాధించడానికి ఏం నిర్ణయాలు తీసుకున్నాడనే చెప్పగలుగుతాడు. లేదు. ఈయన ఫినాన్స్ మినిస్టర్గా ఢిల్లీకి వెళ్ళి అప్పులు తేవడం తప్పితే ఈయన చేసింది ఏమీ లేదు. ఈయన ఇప్పుడున్న మంత్రులందరికల్లా ఏదో 1% చేశాడు, తన వృత్తికి న్యాయం చేశాడంటే ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అది కూడా ఏ విధంగా అంటే అప్పులు తేవడం కోసం ఉపయోగించుకున్నాడు తన శాఖని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎనర్జీ, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, అటవీ శాఖ మంత్రి. ఏంటంటే దొంగ చేతిలో తాళం పెట్టినట్టు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో ఎత్తుకొనిపోయి రాష్ట్రాన్ని పెట్టాడు. అంటే అటవీ శాఖ మంత్రి ఆయనకి ఇచ్చాడు. బొత్స సత్యనారాయణ గారు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఏ రోజన్నా ఆరోగ్య శాఖ గురించి అంటే
విద్యాశాఖ గురించి బొత్స సత్యనారాయణ మాట్లాడా? కనీసం తన శాఖ గురించి మాట్లాడలేని వ్యక్తి, విద్యాశాఖ మంత్రిని పేరుకు మాత్రమే ఇతను, అంతే. ఇంకేమీ ఏ రోజు చేసింది ఏం లేదు. ఆదిమూలపు సురేష్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, ఏ రోజన్నా కానీ మున్సిపల్ శాఖ గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలిగాడా? తన శాఖలో ఏం జరుగుతూ ఉంది అనేది మాట్లాడలేని వ్యక్తి ఈ ఆదిమూలపు సురేష్ అనే వ్యక్తి. జోగి రమేష్, హౌసింగ్, ఈరోజు రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు కట్టిస్తా అన్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటంటే ఒక ఇల్లన్నా కట్టించాడా? సూటిగా అడుగుతూ ఉన్నాం ఈ జోగి రమేష్ని. ఈయన తన చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేయడానికి సిద్ధమే కానీ ఇంకా దేనికి ఈయన పనికిరాడండి. అంబట్టి రాంబాబు, ఇరిగేషన్ మినిస్టర్, ఈయన ఇరిగేషన్ శాఖ గురించి ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటే నేను ఏమన్నా జ్యోతిష్కున్నా అంటాడు. ఈ టైపులో ఉండేవాడికి ఇచ్చారు. ఇంకొకటి తేనేటి వనిత, హోమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఒక హోం మంత్రిగా ఉండి ఈరోజు రాష్ట్రంలో అనేక మంది మహిళలపైన అత్యాచారాలు జరిగితే కనీసం చర్యలు తీసుకోలేని వ్యక్తి తేనేటి వనిత. మేరుగు నాగార్జున, సోషల్ వెల్ఫేర్, సాంఘిక శాఖ, ఈ రోజు వరకు దాని శాఖకి ఈయన మంత్రిగా ఉండండి. తన శాఖని దౌర్జన్యాలకు ఉపయోగించుకున్నాడు కానీ పేదల మంచి కాదు. విడుదల రజని, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఈమె ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్ని హాస్పిటల్ కట్టించావమ్మా, ఏం చేసావమ్మా అంటే ఈమెకి డయేరియా అంటే ఏంటో తెలియదు ఓపెన్గా, ఇలాంటి ఆమె. మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి, అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెట్, ఈయన వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిందేంటి? రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించాడా? లేదు. రైతులకి ఏ సంఘటన అగ్రికల్చర్కి సంబంధించి ఏమైనా ల్యాండ్ సాయిల్ టెస్ట్లు ఇలాంటి స్కీమ్లు ఏమైనా పెట్టాడా? లేదు. ఈయన ఏం చేశాడంటే కోర్టులో ఫైళ్ళు ఎత్తుకోబోయే దొంగతనం చేశాడు ఇతను. ఇంకొకతను ఉన్నాడు విశ్వరూప్ గారు, ఈయనంట ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అంట. ఈయన సొంత ట్రాన్స్పోర్ట్ల గురించి మాట్లాడతారు కానీ ఏ రోజు ఆ శాఖ గురించి తెలియదు. ఉషశ్రీ చరణ్, ఈమె ఒక మంత్రి ఉందని కూడా బహుశా ఎవరికీ తెలియదు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఈమె ఏ రోజన్నా కానీ మహిళా సంక్షేమం గురించి మాట్లాడిందా? ఇంకొకటి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సినిమాటోగ్రఫీ, బ్యాక్వర్డ్ క్లాసెస్, వెల్ఫేర్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. ఈరోజు బీసీల పైన అనేక దమనకాండ జరుగుతూ ఉంటే కనీసం ఈ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అనే వ్యక్తి ఒక్కరోజన్నా మాట్లాడా? లేదు. సిదిరి అప్పలరాజు, ఎనిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఈయన్ని మత్స్యశాఖ మంత్రి ఇస్తే తన నియోజకవర్గంలో ఉండే మత్స్యకారులకే న్యాయం చేయలేని వ్యక్తి సిదిరి అప్పలరాజు. ఇంకా గుమ్మనూరు జయరాం, లేబర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఫ్యాక్టరీస్. అంటే ఇక్కడ చూడండి మీరు ఏ విధంగా ఎంతమందిని ఈ జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో చూడండి. తన క్యాబినెట్లో ఒక్కరికంటే ఒక్కరు కూడా విషయ పరిజ్ఞానం లేని వ్యక్తులకు, కనీసం రాజకీయ అవగాహన లేని వ్యక్తులకు తన సామాజిక వర్గం పేర్ల మీద అదేవిధంగా ఏదో పదవులు ఊరికే ఇచ్చామనే విధంగా పెట్టుకున్నారు. ఈరోజు నేను చెప్పిన పేరులో ఒక్క వ్యక్తి అయినా కానీ ఒక్కరోజన్నా తన శాఖ గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? ఇలాంటి కనీసం తమ శాఖ పైన కూడా పట్టులేని వాళ్ళకి మంత్రిత్వ శాఖలు ఇచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తాడు? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఫెయిల్యూరు, అందుకే మారుస్తున్నా అంటున్నాడు. మంత్రుల ఫెయిల్యూరు. ఈ విధంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఫెయిల్ అయినప్పుడు ముఖ్యమంత్రి ఆటోమేటిక్గా ఫెయిల్ కదా. ఇప్పుడు 7 సబ్జెక్టులు ఉంటాయి. 7 సబ్జెక్టులో ప్రతి సబ్జెక్టులో 35 మార్కులు రావాలి. నాకు అన్ని సబ్జెక్టులో 35 రాకుండా 25 వచ్చి టోటల్గా నేను పాస్ అంటే ఎవరు నమ్ముతారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. తన శాఖలో ఉండే మంత్రులందరూ ఫెయిల్యూర్, తన క్యాబినెట్లో ఉండే ఎమ్మెల్యేలు ఫెయిల్యూర్. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం. ఈ విధంగా మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి అంటాడు. ఈ విధంగా మంత్రులందరూ ఎమ్మెల్యేలందరూ ఫెయిల్ అయిపోతే 5 ఏళ్ళు అవకాశం ఇస్తేనే చేయలేనోడు ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏం చేస్తాడు? ప్రజల్ని దోచుకొని తినడం తప్పితే. అందుకని రాష్ట్రంలో ఉండే ప్రజలంతా మాకు జగన్ వద్దు, బాయ్ అంటున్నారు.